హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత భయం వాహనదారుల్ని వెంటాడుతూనే ఉంది. 2 రోజులుగా బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సరిపడా నిల్వలున్నాయని, సరఫరాని మరింత పెంచామని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం భిన్నంగా ఉంది. ఇదే సీన్ మనకు కనిపిస్తుంది చాలా వరకు పెట్రోల్ బంకుల్లో. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పెట్రోల్ కొరతపై క్లారిటీ ఇవ్వాలి, కొరత లేకుండా చూడాలి అని వాహనదారులు చేస్తున్న డిమాండ్. సో ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, వాహనదారులు ఏమంటున్నారు, పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. గత 2-3 రోజులుగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంధనం కొరత ఉందన్న ప్రచారంతో వాహనదారులు ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. జనాలందరూ కూడా ప్యానిక్ బయింగ్లో ఉన్నారని ఇటు అధికారులు చెబుతుంటే ఇక్కడ పెట్రోల్ దొరకట్లేదు, గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందనేది ఇటు ప్రత్యక్షంగా గ్రౌండ్లో ఉన్న రియాలిటీని చూస్తే అర్థమవుతోంది. సో ఈ పెట్రోల్ బంకుల యజమానుల వర్షన్ ఒకలాగా ఉంటే ప్రభుత్వం వర్షన్ ఇంకోలాగా ఉంటే, మరోపక్క ఈ ఆయిల్ కంపెనీల వర్షన్ ఇంకోలాగా ఉంది. సరఫరా పెంచామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంటే ఈ పెట్రోల్ బంకుల అసోసియేషన్స్ మాత్రము ఆయిల్ కంపెనీలు తమ నిల్వలను కాపాడుకోవడానికి, తమ నష్టాలను కాపాడుకోవడానికి సరఫరాను తగ్గించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ విలువ పెరగటంతో ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించాయని, అందువల్లనే తాత్కాలికంగా కృత్రిమ కొరత ఏర్పడిందనేది వీళ్ళు చెప్తున్నారు. కొంతమంది వాహనదారులు ఉన్నారు. సార్, మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? హాఫ్ అన్ అవర్ అవుతుందండి. చాలా చోట్ల బంకులు బంద్ ఉన్నాయి కదా, అందుకనే లైన్ కట్టాల్సి వస్తుంది. ఇదే ప్రాబ్లం. నిన్న కూడా ట్రై చేశాను, దొరకలేదు. మళ్ళీ ఈరోజు లైన్ కట్టాను. మరి ఈరోజు ఇదే పరిస్థితి. నిన్న ఎంతసేపు ట్రై చేశారు? నిన్న హాఫ్ అన్ అవర్ అక్కడ ట్రై చేశాను ముసాపేటలో. ఈరోజు మళ్ళీ లైన్ కట్టాను. దగ్గర 3-4 డేస్ నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. అసలు పెట్రోల్ ఉందా లేదా కూడా తెలియట్లేదు. గంటల తరబడి పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నాము. రోజుల తరబడి వెయిట్ చేస్తే కానీ పెట్రోల్ దొరకట్లేదని గ్రౌండ్ రియాలిటీలో ప్రజలు అంటుంటే మాత్రం ప్రభుత్వం సరఫరా పెంచిందని అంటున్నారు. మరోపక్క ఆయిల్ కంపెనీలు డాలర్ రేటు పెరగడంతో నష్టాలను సవరించుకోవడానికి సరఫరా తగ్గించాయని ఈ పెట్రోల్ బంక్ యజమానుల నుంచి వస్తున్న వర్షన్. ఓవరాల్గా పెట్రోల్ కొరత ఉందన్న అంశంపై మాత్రం ఇప్పుడు వాహనదారులు గంటల తరబడి పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తే కానీ పెట్రోల్ దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ పి వెంకట్తో 7 TV 9 హైదరాబాద్.